నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండె లయ తప్పితే ప్రమాదమా, కరోనా వేళ కాలుష్యంతో మరింత ముప్పు, కోవిడ్తో వాసన రుచి తగ్గుతాయేందుకు, అపెండిసైటిస్ ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. వీణను మీటినప్పుడు ఒక శృతిలో రాగాలు పలికితేనే మనకు వినసొంపుగా ఉంటుంది. రాగాలు శృతి తప్పితే ఆ కఠోరమైన శబ్దాలను వినలేక చెవుల్ని మూసుకోవాల్సి వస్తుంది. మన గుండె లయ కూడా అంతే. మన గుండె నిమిషానికి అటు ఇటుగా 72 సార్లు కొట్టుకోవాలి. అంతకంటే తక్కువైనా లేదా వేగంగా స్పందిస్తున్నా ప్రమాదమే. గుండె లయ తప్పి కొట్టుకోవడాన్ని డాక్టర్లు ఎరిథ్మియాగా పిలుస్తారు. గుండె లయ తప్పి కొట్టుకోవడానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శబ్దం మనకు ప్రాణనాదం. నిరంతరాయంగా, నిర్విరామంగా, అలుపెరగకుండా పనిచేస్తూ శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే ఈ సజీవ యంత్రం సవ్యంగా పనిచేస్తుంటేనే మనకు బతుకుబండి సాఫీగా సాగుతుంది. మరి ఈ పిడికెడు కండరాల ఈ చిన్న సంచి చక్కగా పనిచేయాలంటే, నిరంతరం లబ్ డబ్ మని స్పందించాలంటే, లైట్ వెలగడానికి కరెంట్ అవసరమైనట్లే మన గుండెకు కొంత విద్యుత్తు కావాలి. ఇందుకు గుండె పైభాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ నోడ్, ఏట్రియా వెంట్రికులార్ నోడ్ అనే కేంద్రాలుంటాయి. ఈ గదుల్లో నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్ ప్రేరణలు వస్తుంటాయి. అయితే కొన్ని సమయాల్లో కొన్ని రకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతి తప్పుతుంటాయి. ఇలాంటప్పుడు గుండె వేగం పెరగొచ్చు, లేదంటే గుండె వేగం మరీ తగ్గిపోవచ్చు. గుండెలయ దెబ్బతినడాన్ని డాక్టర్లు ఎరిథ్మియా అని పిలుస్తారు. గుండె లయ డిస్టర్బెన్సెస్ని అరిథ్మియాస్ అంటారండి. అంటే గుండె ఒక ఎలక్ట్రికల్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ దాటి మనకి ఆ ప్యాటర్న్ దాటితే దాన్ని అరిథ్మియాస్ అంటారు. అరిథ్మియాస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్రెడీ అరిథ్మియాస్ అని ఉంటాయి, ఇంకొకటి టెకీ అరిథ్మియాస్ అని ఉంటాయి. బ్రెడీ అరిథ్మియాస్ అంటే గుండె మామూలుగా మనకి 50 to 70 టైమ్స్ ఆర్ 80 టైమ్స్ బీట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అది ప్రాపర్గా ఒక బీట్కి మధ్య ప్రాపర్ ఇంటర్వెల్ ఉండాలి. ఆ ప్రాపర్ ఇంటర్వెల్లోనే ఆ రిథం రావాల్సి వస్తుంది. బ్రెడీ అరిథ్మియాస్ అంటే ఏంటంటే ఈ హార్ట్ రేట్స్ 50 కన్నా తగ్గిన వేరియస్ రీజన్స్ ఉంటాయి. హార్ట్ బ్లాక్స్ అంటారు వాటిని. సో అది బ్రెడీ అరిథ్మియాస్కి సంబంధించినవి. బ్రెడీ అరిథ్మియాస్ బేసిక్గా ఆ కారణాలు ఏంటి అని తెలుసుకొని జనరల్గా ఈ హార్ట్ రేట్స్ పెంచే డ్రగ్స్ కానీ, ఒకవేళ పెంచగలిగే పరిస్థితి లేకపోతే పేస్ మేకర్స్ లాంటివి వాడతాం ఈ బ్రెడీ అరిథ్మియాస్. టెకీ అరిథ్మియాస్ ఏంటంటే మనకి గుండె హార్ట్ రేట్ 90 కన్నా దాటితే హార్ట్ రేట్ వేగం పెరుగుతుంది. వీటిలో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కొన్ని సీరియస్ కండిషన్స్లో వస్తాయి, లైక్ హార్ట్ వీక్నెస్ ఇట్లాంటివి ఉంటే వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని వస్తాయి. ఈ గుండె 150, 200 ఆర్ ఇంకా పైబడి మనకి వచ్చేసి హార్ట్ ఇష్టానికి కొట్టుకొని హార్ట్ సడన్గా ఆగిపోతుంది. ఇవి చాలా డేంజరస్ అన్నమాట. ఇట్లాంటి డేంజరస్ అరిథ్మియాస్కి ఆ రీజన్ తెలుసుకొని రీజన్ అన్న మనం ట్రీట్ చేయాలి. లేదు ఇట్లాంటి కండిషన్స్లో జనరల్గా హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే హార్ట్ కార్డియోమయోపతి ఇలాంటివి ఉన్న వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏదైనా రీజన్ అన్నా మనం ట్రీట్ చేయాలి. లేదు మనం వీటిని ప్రివెంట్ చేయలేదంటే దానికి కావాల్సిన డ్రగ్స్ కానీ, ఇంట్రాకార్డియక్ డీఫిబ్రిలేటర్ అనేది ఉంటుంది. అంటే సడన్గా ఇట్లాంటి హార్ట్ రేట్స్ హయ్యర్కి వెళ్ళి VT-VF కానీ వస్తే ఉన్నట్టుండి కుప్పకూలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సడన్గా ఆ పేస్ మేకర్ డిటెక్ట్ చేసి ఆ షాక్ ఇచ్చి దాన్ని మళ్ళీ రివర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ VT-VF సంబంధించి ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. వేగంగా పరిగెత్తినప్పుడు గుండె వేగం పెరగడం, విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె నెమ్మదిగా కొట్టుకోవడం మనందరికీ అనుభవమే. అలాగే ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు గుండె కాస్తంత లయతప్పి కొట్టుకోవడం మనకు తెలుసు. ఈ పరిస్థితి కాసేపే, తిరిగి కొద్దిసేపటికి అంతా సర్దుకుంటుంది. కానీ గుండెలోని విద్యుత్ కేంద్రాల్లో సమస్యలేవైనా తలెత్తినప్పుడు గుండె లయతప్పి కొట్టుకోవడం అనేది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గినప్పుడు రక్త సరఫరా తగ్గడం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. నాడి చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. అదే గుండె వేగం పెరిగినప్పుడు గుండె దడగా ఉంటుంది.
స్పృహ తప్పుతారు, తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన మన గుండె అంతకు ఎక్కువగానో లేదంటే తక్కువగానో కొట్టుకుంటున్నప్పుడు సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. కొన్ని షార్ట్ సర్క్యూట్స్ మనకి హార్ట్ మజిల్లోనే డెవలప్ అవ్వచ్చు. ఈ షార్ట్ సర్క్యూట్స్ ఏంటంటే మనకి ప్రాపర్ ఛానల్లో కరెంట్ వెళ్లకుండా షార్ట్ సర్క్యూట్ ద్వారా ఒక రిథమ్ క్రియేట్ అయ్యి హార్ట్ రేట్స్ వేగం 150 పైకి వెళ్ళి కంటిన్యూస్ దానివల్ల వచ్చేసి టెకికార్డియా అనేది జరుగుతుంది. ఇట్లాంటి వాటికి ఈపీ స్టడీ అని చేస్తాం అనమాట. అంటే ఎక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ ఉంది, ఈ షార్ట్ సర్క్యూట్ ఏ జోన్లో ఉంది, ఇవన్నీ ఐడెంటిఫై చేసి దానికి ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని పెట్టి ఆ ట్రాక్ వరకు మనము బర్న్ చేసేస్తాం అన్నట్టు. బర్న్ చేస్తే ఆ సైకిల్ని మనం డిస్టర్బ్ చేస్తాం. ఇట్లా ఈ అరిథ్మియాస్ అని చాలా వరకు ట్రీటబుల్ ఉంటాయి. కొన్ని అన్ట్రీటెడ్ కండిషన్స్కి మనం ప్రివెంటివ్ మెజర్స్ ఐసీడీ ఇట్లాంటివి పెడుతూ ఉంటాం. గుండె వేగం బాగా ఎక్కువగా ఉంటున్నప్పుడు ఛాతీ పైభాగంలో పేస్ మేకర్ అనే కృత్రిమ పరికరాన్ని అమర్చి హృదయ స్పందనను సరిచేస్తారు. గుండె వేగం మరీ తక్కువగా ఉంటున్నప్పుడు బీటా బ్లాకర్స్ మందుల సాయంతో గుండె లయను క్రమబద్ధం చేస్తారు. మనము హార్ట్ని ఎంత బెటర్గా మనం కేర్ తీసుకుంటే దాని సర్వైవ్ కానీ దాని బీటింగ్ రిథమ్ కానీ పెంచమని అర్థం. సో మనకున్న దీనికి యూజ్ అవర్ బ్రెయిన్స్ సో దట్ మనము హార్ట్కి ఏమేమి చేస్తే బెటర్గా ఉంటుంది, లైక్ ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్ పరంగా కానివ్వండి, మెడికేషన్ పరంగా కానీ, వీటిని మన ఓన్ బ్రెయిన్ యూజ్ చేయడము ఆర్ స్టడీ చేయడము, వీటి వల్ల మనం హార్ట్ని ప్రొలాంగ్ చేసేదానికి ఉంటుంది. అదే కాకుండా ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు డాక్టర్స్ పరంగా కానీ సమ్ ఫెమిలియర్ పర్సనాలిటీస్, సోషల్ పుల్ ఉన్న వాళ్ళు కానివ్వండి, దే హ్యావ్ టు స్ప్రెడ్ ద మెసేజ్ అబౌట్ హార్ట్. ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, కీప్ యువర్ హార్ట్ రిథమ్ అనేది. అండ్ ఫైనల్గా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లా, ఇట్లాంటి లైఫ్ స్టైల్లో కానీ మనము చేసే డైటరీ పరంగా కానీ బెటర్ లైఫ్ స్టైల్ అండ్ వీటినన్నిటిని యూజ్ చేస్తే మనం హార్ట్ని సర్వైవల్ కానీ వాటి రిథమ్ని కానీ లాంగ్ టర్మ్లో మనం కంటిన్యూ చేయొచ్చు అనేది వీ ఆల్ షుడ్ ఫాలో దట్. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ముందు నుంచే జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ నిల్వలపై ఓ కన్నేసి ఉంచాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. గుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. భారత్ కూడా ఒకటి. న్యూమోనియా, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు చలికాలంలో గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలి. అలాగే ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఇంటి గడప దాటినా కరోనా వైరస్ మన ఒంటి గడప దాటినా మనకే ప్రమాదం. మన శరీర ముఖద్వారాలైన ముక్కు, నోరు, గొంతు నుంచే వైరస్ మనలోకి చొరబడుతుంది. కోవిడ్ వైరస్ మన ఒంటిని ఎంతగా అతలాకుతలం చేస్తున్నా దానికి దారిచ్చిన ముక్కును, గొంతును పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదనే చెప్పాలి. కాకపోతే వైరస్ బారిన పడ్డాక చాలా మందికి వాసన తెలియకపోవడం, రుచి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇంకా ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, చెవిపోటు వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా వాసన, రుచిని కోల్పోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్గా ఏంటంటే ఎప్పుడైనా కరోనా పాజిటివ్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిస్తారంటే వాళ్ళకి లంగ్స్, హార్ట్ బాగా పనిచేస్తున్నాయా, లంగ్స్, హార్ట్లో ఎలాంటి ఇబ్బంది లేదా, మెయిన్గా ఏం చేస్తారంటే సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ చేస్తారనమాట ఎవరికి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా. ఎందుకంటే దాని నుంచే మనకి ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది అనమాట. లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫ్లూయిడ్ డిక్యుములేట్ అయ్యి ఆక్సిజన్ సరఫరా సరిగా లేకుండా దానివల్ల అవుతుందన్నమాట. తర్వాత మిగతా విషయాల జోలికి వస్తుంటారు. వినికిడి తగ్గిందా, స్మెల్ సెన్సేషన్ తగ్గిందా, టేస్ట్ సెన్సేషన్ తగ్గిందా, మిగతా బాడీ పెయిన్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నమాట. మెయిన్గా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు 30 to 40% కేసుల్లో ఈ స్మెల్ సెన్సేషన్, టేస్ట్ సెన్సేషన్ తగ్గుతుందండి. మెయిన్గా ఈ స్మెల్ సెన్సేషన్ తగ్గటానికి కారణం ఏంటంటే ఈ ముక్కులో ఉన్న ఆల్ఫాక్టరీ ఎపిథీలియంలో ఈ వైరస్ పోయి అక్కడున్న సెల్స్ని ఇన్ఫెక్ట్ అయ్యి సెల్స్లో ఈ వైరస్ పార్టికల్స్ని
మల్టిప్లై అయిపోయి ఆ సెల్స్ అన్ని డ్యామేజ్ చేస్తారన్నమాట. దాన్ని ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియం అంటాం. సో ఈ సెల్స్ డ్యామేజ్ కావటం వలన ఏదైతే మనకి స్మెల్ ముక్కులోకి వస్తుందో అది ఆల్ ఫ్యాక్టరీ సెల్స్ పర్సెప్షన్ లేకపోవటం వల్ల మనకి స్మెల్ సెన్సేషన్ తగ్గుతుందన్నమాట. ఎలా అయితే ముక్కు ప్రైమరీ ఎంట్రీయో నోరు కూడా ప్రైమరీ ఎంట్రీ అనమాట. మనం ఎప్పుడు చూసినా కూడా మనం ఏ యాడ్ చూసినా కూడా మెయిన్గా ముక్కుని నోటిని మంచిగా కవరప్ చేసుకోండి. కరోనా వ్యాధి స్ప్రెడ్ కాకుండా, కరోనా వ్యాధి రాకుండా, వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకొక ట్రాన్స్మిట్ చేయకుండా మెయిన్గా ముక్కుని నోటిని మంచిగా మాస్క్తో కప్పుకోండి, మాస్క్ని ధరించండి అని చెప్తున్నాను అనమాట. ఈ నోట్లో కూడా వైరస్ ఆర్టిఫిషియల్ డైరెక్ట్గా టేస్ట్ బడ్స్ని ఎఫెక్ట్ చేసి టేస్ట్ బడ్స్ని డిస్ట్రాయ్ చేసి టేస్ట్ సెన్సేషన్ తగ్గించే అవకాశం ఉంటుంది. వన్స్ మనం కరోనా ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిన స్మెల్ లాస్ని డయాగ్నోజ్ చేసినట్టయితే మనం ఈజీగా ఇనిషియల్గా కనుక ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చినట్టయితే ఈ స్మెల్ సెన్సేషన్ చాలా మంచిగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇచ్చినట్టు ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లో రొటీన్గా ఈ యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ప్రెడ్నిజోలోన్, స్టెరాయిడ్, డెకడ్రాన్తో పాటు ఈ విటమిన్ జింక్ ఇవన్నీ ఇవ్వాలండి. స్మెల్ సెన్సేషన్ తగ్గినప్పుడు మనం ముక్కును కూడా ట్రీట్ చేయాలండి. ముక్కులో కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గియాలి, సెక్రీషన్స్ని తగ్గియాలి. సెల్స్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గినట్టయితే సెల్స్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బేసిక్గా డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ ఇచ్చినట్టయితే ముక్కులో ఉన్న సెక్రీషన్స్ అన్నీ లేకుండా అయిపోయి ఈ వైరల్ పార్టికల్స్ కూడా మల్టిప్లై కాకుండా ఉంటాయి అనమాట. రెండోది లోకల్ స్టెరాయిడ్ స్ప్రే ఏం చేస్తుంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించి సెల్స్ రికవరీ అయ్యే అవకాశాన్ని చాలా ఎక్కువగా కలిగిస్తాయి అనమాట. అంటే స్టెరాయిడ్ నేసల్ స్ప్రే, డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్, ఈ రెండింటితో పాటు యాంటీహిస్టమినిక్ డ్రగ్స్ సెట్రిజిన్ కానీ ఫెక్సోఫెనిడిన్ కానీ ఏమైనా ఇచ్చినట్టయితే అక్కడున్న ఎలర్జీ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉండి, ఆ ఎలర్జిటిక్ ఇన్ఫ్లమేషన్ కూడా లేకుండా ఉండి ఈ స్మెల్ రికవరీ సెన్సేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో లోకల్ నేసల్ డ్రాప్స్, నేసల్ స్ప్రేస్, సిస్టమిక్ యాంటీహిస్టమినిక్స్, అవసరమైతే సెలైన్ నేసల్ స్ప్రే, ఇవన్నీ కలిసి కూడా మనకు ఆల్ ఫ్యాక్టరీ ఎపిథీలియంలో ఉన్న వైరస్ పార్టికల్స్ని తగ్గించి ఆ మల్టిప్లై కాకుండా చూసి దాంతోపాటు ఈ సెల్స్ రికవరీ అయ్యే అవకాశాన్ని చాలా ఈజీగా చేస్తాయి అన్నమాట. అపెండిసైటిస్ అంటే మనందరికీ భయమే. మామూలు భయం కాదు. 24 గంటల లోపల ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలే పోతాయని భయపడిపోతారు మనలో చాలామంది. నిజానికి అపెండిసైటిస్ గురించి ఇవాళ మనం అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి సత్వరమే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఉండుక గండాన్ని తేలిగ్గానే గట్టెక్కొచ్చు. అపెండిసైటిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిసైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? అపెండిసైటిస్ అన్నది సర్వసాధారణంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, అంటే ఎల్డర్లీ పేషెంట్స్ వరకు చాలామందిలో కనపడుతూ ఉంటుంది. ఇది అత్యంత సాధారణమైన కడుపు నొప్పికి కారణమైంది, ప్లస్ ఎమర్జెన్సీ కండిషన్ కూడా. ఈ అపెండిసైటిస్ అన్నది పలు రకాలుగా రావచ్చు. ఒకటి, ఈ అపెండిక్స్ ఉన్న స్థానానికి, ఆ లూమెన్కి విరోచనం గట్టిపడి అటు బ్లాక్ చేయటం వల్ల కానీ, కొన్ని నులిపురుగులు లాంటివి అపెండిక్స్ లూమెన్లో చేరటం వల్ల కానీ, లేదా ఏదైనా ట్యూమర్స్ ఉండటం వల్ల కానీ, లేదా అక్కడ ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా మ్యూకస్ లాంటిది బ్లాక్ చేయటం వల్ల కూడా ఈ అపెండిసైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అపెండిసైటిస్ను 24 గంటల కడుపు నొప్పి అని ఎందుకంటారు? ఒకసారి అపెండిసైటిస్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఆపరేషన్ చేసుకోవాలి అన్న ఒక నానుడి ఉండటం మూలంగా ఇది 24 గంటల పేగు అని కూడా చాలామంది పిలుస్తుంటారు. అయితే ఈ అపెండిసైటిస్కి ఎప్పుడైనా కానీ పిల్లల్లో చూసినా లేదా వృద్ధుల్లో చూసినా చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లల్లో ఏంటంటే త్వరగా ఇన్ఫెక్షన్ అన్నది స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉండటమే కాకుండా అది అపెండిక్స్ రప్చర్ అయిపోయి పెరిటోనైటిస్ అనే కండిషన్ రావడానికి ఆస్కారం ఎక్కువ. అలాగే వృద్ధుల్లో కూడా, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా అపెండిసైటిస్ అనేది వచ్చిన తర్వాత అది చాలా త్వరగా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అపెండిసైటిస్ను గుర్తించడం ఎలా? ముఖ్యంగా కడుపులో నొప్పి. ఈ కడుపులో నొప్పి పొట్ట కింది భాగంలో కుడివైపున ఉంటుంది. అయితే మొదలవటం ఒక్కొక్కసారి బొడ్డు దగ్గర కానీ లేదా పొట్ట పై భాగంలో కానీ మొదలై నిదానంగా కిందికి కుడివైపు కింది భాగానికి రావడానికి ఒక స్పష్టమైన సంకేతం అన్నమాట. ఈ పై భాగంలో మొదలయ్యి కుడివైపు కింది భాగంలోకి వచ్చిందంటే చాలా వరకు అపెండిక్స్ మూలంగా ఆ విధంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇది చిన్నపిల్లల్లో
ఇటు కడుపు నొప్పితో పాటు వామిటింగ్స్ రూపంలో కానీ ఫీవర్ ఉండటం కానీ కొంతమందిలో విరోచనాలు అవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ అపెండిక్సైటిస్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. అక్యూట్ అపెండిసైటిస్ అని, రికరెంట్ అపెండిసైటిస్ అని, క్రానిక్ అపెండిసైటిస్ అని. రికరెంట్ అపెండిసైటిస్ అంటే పదే పదే అదే నొప్పి రావటం. సో చాలామంది ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అనుకోనో, లేకపోతే అజీర్తి వల్ల వచ్చిన నొప్పి వల్ల అనుకోనో, లేదా ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చిన నొప్పి అనుకోనో, దాన్ని ఏదో కొన్ని మందులు వాడుకుంటూ సప్రెస్ చేసుకుంటూ రావటం వల్ల పదే పదే రావటం అనేది జరుగుతుంటుంది. క్రానిక్ అపెండిసైటిస్ అనేది ఏంటంటే పెయిన్ వస్తుంటుంది. కొన్ని గ్యాస్ ట్రబుల్ కంప్లైంట్స్తో కూడా కలిసి ఉండటం వల్ల చాలామంది గ్యాస్ ట్రబుల్ అనుకొని చిన్న చిన్న టాబ్లెట్స్ తీసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ అక్యూట్ అపెండిసైటిస్ కానీ, రికరెంట్ అపెండిసైటిస్ కానీ, క్రానిక్ అపెండిసైటిస్ కానీ ప్రధానమైన సూచన వచ్చి కడుపులో నొప్పి. ఈ కడుపులో నొప్పి ద్వారానే బయటపడుతుంది. పొట్ట పైభాగంలో కానీ బొడ్డు దగ్గర కానీ నొప్పి మొదలై స్లోగా కుడివైపు కింది భాగానికి వచ్చినప్పుడు ఏంటంటే అది అపెండిక్స్ యొక్క క్లాసికల్ సిమ్టమ్ అంటాం అనమాట. సో అలాగే కడుపు పైన చేయి పెట్టినప్పుడు కుడివైపు పొట్ట కింది భాగంలో బాగా నొప్పిగా ఉండటం, ముట్టుకోనివ్వకుండా ఉండటం కూడా జరుగుతుంది. దీన్ని బట్టి అది అపెండిసైటిస్ అయి ఉండొచ్చు అని ఒక నిర్ధారణకి రావాల్సి వస్తుంది క్లినికల్గా. అయితే దీన్ని పరీక్షల ద్వారా నిర్ధారించడం ఎలాగా? రక్త పరీక్షల్లో తెల్ల రక్త కణాలు అధికంగా ఉంటాయి. రెండోది అల్ట్రాసౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్స్ వచ్చాక చాలామందిలో అపెండిసైటిస్ని గుర్తించడం అన్నది ఈజీగా జరుగుతుంది. అయితే కొంతమంది పేషెంట్స్లో ఒకవేళ అపెండిక్స్ పేగులు కింది భాగంలో ఉండటం వల్ల కానీ, లేదా లోపల గ్యాస్ అన్నది ఇంటెస్టైన్లో గ్యాస్ అన్నది అధికంగా ఉండటం వల్ల కానీ అల్ట్రాసౌండ్లో కనపడకపోవచ్చు. అటువంటప్పుడు సిటీ స్కాన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. సిటీ స్కాన్లో ఖచ్చితంగా అపెండిక్స్ని నిర్ధారణ చేయటం అనేది జరుగుతుంది. అపెండిసైటిస్ నుంచి ఇతరత్ర కండిషన్స్ కూడా అపెండిసైటిస్ని మిమిక్ చేస్తూ ఉంటాయి. అదే రకంగా ఆ భాగంలో నొప్పి వస్తుంటుంది. అది అమీబియాసిస్ కావచ్చు, కిడ్నీలో ఉన్న స్టోన్ వల్ల కూడా ఆ భాగంలో నొప్పి రావచ్చు, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి రావచ్చు. ఆడవాళ్ళలో అయితే ట్యూబ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఈ అపెండిసైటిస్ లాగా సిమ్టమ్స్ అన్నది అలాగే కనపడవచ్చు. వీటిని నిర్ధారణ చేసుకోవడానికే ముఖ్యంగా మనకు అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు, అవసరమైతే సిటీ స్కాన్ లాంటివి చేయటం అనేది చాలా అవసరం. అపెండిసైటిస్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమా? ఆల్రెడీ అపెండిక్స్ అనేది బాగా కాంప్లికేట్ అయిపోయి సర్జరీ డిఫికల్ట్ అయితే తప్ప కాంప్లికేషన్స్ రావడానికి అవకాశాలు తక్కువ. ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు అంటే పేగులు అతుక్కొని ఉండటం, లేదా ఎక్కడైతే మనం అపెండిక్స్ కట్ చేసి తీసామో అక్కడ నుంచి ఫీకల్ ఫిస్టులా లాంటివి తయారవడం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. బట్ దానికి తగ్గట్టుగా వైద్యం అన్నది చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అపెండిసైటిస్కి చికిత్స ఎలా ఉంటుంది? ఈ అపెండిసైటిస్ని ఈరోజు మనం లాపరోస్కోపీ ద్వారా సింపుల్గా రిమూవ్ చేయగలుగుతున్నాం. కేవలం ఒకే ఒక రోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఇది మినీ లాపరోస్కోపీ లేదా మైక్రో లాపరోస్కోపీ పద్ధతిలో కూడా తీయగలుగుతున్నాం. అంటే చాలా తక్కువ స్కార్తో ఒకే రోజు ఇంటికి వెళ్ళగలిగే అవకాశం ఉందన్నమాట ఇందులో. అందుకని ఈ లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ అన్నది ఈరోజు స్టాండర్డైజ్ అయిపోయింది. సో లాప్రోస్కోపీ అపెండిసెక్టమీ ద్వారా ఈ అపెండిక్స్ రిమూవ్ చేయడంతో పేషెంట్ రికవరీ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వేరే సర్జరీలు చేస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా అపెండిక్స్ తీసేయడం సబబేనా? ఈ అపెండిక్స్ ఏదో పనికిరాని భాగంలాగా ఏ ఆపరేషన్ జరిగినా వెంటనే అపెండిక్స్ తీసేయండి, గర్భసంచితో పాటు తీసేయండి, లేకపోతే ఇంకో దాంతో పాటు తీసేయండి అని డాక్టర్ల పైన చాలా ఒత్తిడి కలగజేస్తుంటారు. అయ్యో మళ్ళీ అది వచ్చిందంటే ఆపరేషన్ చేయించుకోవాలి కదా అన్న ఉద్దేశంతో. కానీ ఆ విధంగా చేయటం అన్నది సబబైన పద్ధతి కాదు. ఎందుకంటే పెథాలజీ ఉన్న భాగాన్ని తొలగిస్తూ ఇంకొక నార్మల్గా ఉన్న భాగాన్ని తొలగించినప్పుడు కొంతమందిలో కాంప్లికేషన్స్, సర్జికల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అటువంటి కాంప్లికేషన్ వచ్చి ప్రాణానికి ప్రమాదం జరిగితే అన్నెసరీగా ఒక నార్మల్ భాగాన్ని తొలగించి మనం పేషెంట్ని రిస్క్లో పెట్టడం లాంటిది కూడా జరిగింది, చాలా చోట్ల కూడా జరుగుతాయి. అందుకని ఎప్పుడైనా కూడా ఎటువంటి పెథాలజీ లేకోకుండా ఇబ్బంది లేనప్పుడు వేరే ఆపరేషన్తో పాటు అపెండిక్స్ను తొలగించడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. చిట్కా మీకోసం. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు నిత్యం గోధుమలతో చేసిన జావను తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు తెలియజేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ,
హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.